హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను డాష్ అంటారు. ఆప్షన్స్: అవ్యయాలు, విశేషణాలు, క్రియలు, వచనాలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసి గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ విశేషణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? ఆప్షన్స్: సర్వనామం, క్రియ, నామవాచకం, అవ్యయం. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ నామవాచకం. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందొస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాచిన పాలు తాగాలి. గీత గీసిన పదం ఏమిటి? కాచిన అనే పదం ఏమిటి? ఆప్షన్స్: విశేషణ రూపం, అవ్యయ రూపం, క్రియా విశేషణ రూపం, సర్వనామం. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ విశేషణ రూపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇందు నేను అనునది. ఆప్షన్స్: విశేషణ రూపం, అవ్యయ రూపం, క్రియా విశేషణ రూపం, సర్వనామ రూపం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సర్వనామ రూపం. నేను అనునది సర్వనామ రూపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. ఇందులో నా అనునది. ఆప్షన్స్: విశేషణ రూపం, నామవాచక రూపం, క్రియా విశేషణ రూపం, అవ్యయ రూపం. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విశేషణ రూపం. నా అనునది విశేషణ రూపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పనిని గురించి తెలిపే పదాన్ని డాష్ అంటారు. ఆప్షన్స్: విశేషణం, అవ్యయం, క్రియా, ప్రత్యయం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. పనిని గురించి తెలిపే పదం. కరెక్ట్ ఆన్సర్ క్రియ. క్రియ అనేది పనిని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. ఇందులో ప్రాచీన అనునది. ఆప్షన్స్: విశేషణం, అవ్యయం, క్రియా విశేషణం, నామవాచకం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ విశేషణం. ప్రాచీన అనున్నది విశేషణం అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆప్షన్స్: 3, 4, 5, 2. క్రియలు ఎన్ని రకాలు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 2. క్రియలు 2 రకాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సలీం పాఠం చదివి నిద్రపోయాడు. ఇందులో అసమాపక క్రియను గుర్తించండి. ఆప్షన్స్: పాఠం, చదివి, నిద్ర, పోయాడు. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ చదివి. చదివి అనున్నది అసమాపక క్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను డాష్ అంటారు. ఎవరిని, దేనిని, వేటిని. ఆప్షన్స్: కర్మ, కర్త, క్రియ, క్రియా విశేషణం.
4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలు. కరెక్ట్ ఆన్సర్ కర్మ. కర్మ అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాడు నా తమ్ముడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ క్రియాసహిత వాక్యం, సంశ్లిష్ట వాక్యం, క్రియారహిత వాక్యం, సమాపక వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ క్రియారహిత వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆహా, అయ్యో, ఔరా, భళ వంటి పదాలకు డాష్ భేదం ఉండదు. ఆప్షన్స్ లింగభేదం, వచనభేదం, విభక్తి భేదం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. లింగభేదం, వచనభేదం, విభక్తి భేదం ఏమీ ఉండవన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. లింగవచన విభక్తి శూన్యంగా గల పదాలను డాష్ అంటారు. ఆప్షన్స్ అవ్యయాలు, విశేషణాలు, వాచకాలు, నామవాచకాలు. లింగవచన విభక్తి శూన్యంగా గల పదాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అవ్యయాలు. లింగవచన విభక్తి శూన్యంగా గల పదాలను అవ్యయాలు అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అయ్యో, నేను చెప్పేది వినవా. ఇందులో గీత గీసిన పదం ఏమిటి? అయ్యో అనే పదం ఏమిటి? ఆప్షన్స్ విశేషణం, నామవాచకం, అవ్యయం, ప్రత్యయం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ అవ్యయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏమీ, నేను రాకుండానే వెళ్తారా. ఇందులో ఏమీ అనున్నది ఏమిటి? ఆప్షన్స్ విశేషణం, క్రియా విశేషణం, అవ్యయం, ప్రత్యయం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. ఏమీ అనున్నది ఏమిటి? ఆన్సర్ అవ్యయం. ఏమీ అనున్నది అవ్యయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి. ఈ వాక్యంలో విశేషణ రూపం. ఆప్షన్స్ నీ, రాత్రి, గిన్నెలు, పారిపోయాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ నీ. నీ అనేది విశేషణ రూపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మేము మా ఊరు వెళ్ళాము. ఇందులో సర్వనామ రూపం. ఆప్షన్స్ మా, ఊరు, వెళ్ళాము, మేము. కరెక్ట్ ఆన్సర్ ఏది? ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ మేము. మేము అనేది సర్వనామ రూపం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది డాష్. ఆప్షన్స్ క్రియ, అవ్యయం, విశేషణం, ప్రత్యయం. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విశేషణం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నా, నీ, మా, మీ అనునవి వేటి యొక్క రూపాలు? ఆప్షన్స్ నామవాచక రూపాలు, అవ్యయ రూపాలు, ప్రత్యయ రూపాలు, విశేషణ రూపాలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విశేషణ రూపాలు. నా, నీ, మా, మీ అనేవి విశేషణ రూపాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం.
అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది? ఆప్షన్స్ వాటిని, దాన్ని, వాళ్ళని, అతన్ని. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ దాన్ని. నెక్స్ట్ బిట్ చూద్దాం. మీరు, మిమ్మల్ని, నీవు, నిన్నుగా వచ్చే మార్పు అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి? ఆప్షన్స్ ద్వితీయ, షష్ఠి, తృతీయ, ప్రథమ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు, మిమ్మల్ని, నీవు, నిన్ను. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అతడు మంచి ఆటగాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ క్రియా సహిత వాక్యం, సమాపక క్రియ, క్రియారహిత వాక్యం, కర్త సహిత వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ క్రియారహిత వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కావ్య ఏం మాట్లాడుతుంది? ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సందేహార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. కావ్య ఏం మాట్లాడుతుంది అనేది ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అల్లరి చేయకండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ సందేహార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. అల్లరి చేయకండి అనేది ఏ వాక్యం? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ నిషేధార్థక వాక్యం. అల్లరి చేయకండి అనేది నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గది అను పదానికి బహువచన రూపం. ఆప్షన్స్ గదులు, గదుళ్ళు, గదికి, పైవన్నీ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? గది అను పదానికి బహువచన రూపం. కరెక్ట్ ఆన్సర్ గదులు, గదికి, గదులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి? ఆప్షన్స్ విశేషణాలు, ప్రత్యయాలు, సంఖ్యలు, నామవాచకాలు. వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసాను ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంఖ్యలు. వచనాలు అనేవి సంఖ్యల్ని తెలుపుతాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చేను బహువచన రూపం. చేను అనే పదానికి బహువచన రూపం. ఆప్షన్స్ చేనులు, చేళ్ళు, 1 మరియు 2, చేలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చేలు. చేనికి బహువచనం చేలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది? ఆప్షన్స్ ఉప్పు, పాలు, చింతపండు, బంగారం. నిత్య ఏకవచనం కానిది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పాలు. నిత్య ఏకవచనం కానిది పాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బీడు పదానికి బహువచన రూపం. బీడు పదానికి బహువచన రూపం. ఆప్షన్స్ బీడులు, బీళ్ళు, బీడుళ్ళు, బీళ్ళు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ బీళ్ళు. బీడుకి బీళ్ళు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో నిత్య బహువచన రూపం కానిది? నిత్య బహువచన రూపం కానిది. ఆప్షన్స్ అందరూ, కొందరు, పలుగాండ్రు, ఇరులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. నిత్య బహువచన రూపం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఇరులు. నెక్స్ట్ బిట్ చూద్దాం.
క్రింది వానిలో ధాన్యవాచక శబ్దాలకు సంబంధించి నిత్య బహువచన రూపం కానిది. ఆప్షన్స్ వడ్లు, కందులు, అల్లం, పెసలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ అల్లం. అల్లం ధాన్యం కాదు కదా, అందుకోసం కరెక్ట్ ఆన్సర్ అల్లం. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో నిత్య ఏకవచన రూపం. క్రింది వానిలో నిత్య ఏకవచన రూపం. ఆప్షన్స్ ఇట్లు, మీరు, వగరు, కొందరు. 4 ఆప్షన్స్లో నిత్య ఏకవచన రూపం ఏందో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కొందరు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక వాక్యం పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తరువాతను ఈ బిందువును ఉపయోగిస్తారు. ఆప్షన్స్ న్యూన బిందువు, వాక్యాంశ బిందువు, వాక్యాంత బిందువు, అర్ధ బిందువు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ వాక్యాంత బిందువు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అసంపూర్ణ వాక్యంను తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? అసంపూర్ణ వాక్యం. ఆప్షన్స్ వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు, ఉద్ధరణ చిహ్నాలు, న్యూన బిందువు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అసంపూర్ణ వాక్యంను తెలిపినప్పుడు ఉపయోగించే విరామ చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ వాక్యాంశ బిందువు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ అర్ధ బిందువు, ప్రశ్నార్థకం, ఉద్ధరణ చిహ్నాలు, న్యూన బిందువు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అర్ధ బిందువు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలం, తద్ధర్మకాలం. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. మేము నిన్న సినిమాకు వెళ్ళాము, జరిగిపోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ భూతకాలం. జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? బంతి ఆట ఆడుతున్నాడు. ఆప్షన్స్ భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలం, తద్ధర్మకాలం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వర్తమాన కాలం. ప్రస్తుతం ఆడుతున్నాడు కాబట్టి ప్రస్తుతం జరిగే కాలాన్ని వర్తమాన కాలం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చందన్ కథల పుస్తకం చదువుతాడు. ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది? చదువుతాడు. ఆప్షన్స్ భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూతకాలం, తద్ధర్మకాలం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ భవిష్యత్ కాలం. చదువుతాడు, కథల పుస్తకం చదువుతాడు. జరగబోయేదాన్ని తెలియజేసే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి. ఇనుము నిత్య బహువచనం, ఉసుళ్ళు నిత్య బహువచనం, పసుపు నిత్య ఏకవచనం. ఈ మూడింట్లో సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే, పైవన్నీ. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏ మాత్రమే. ఇనుము నిత్య బహువచనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో తద్ధర్మార్థక కాలానికి ఉదాహరణను గుర్తించండి.
ఆప్షన్స్ సూర్యుడు ఉదయించును, గాలి వీచును, నీరు ప్రవహించును. పైవన్నీ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. తద్ధర్మార్థక కాలాన్ని. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. సూర్యుడు ఉదయించును, గాలి వీచును, నీరు ప్రవహించును. 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాల పురుష వచన భేదమును బట్టి మార్పు చెందనివి. ఆప్షన్స్ క్రియలు, నిపాత క్రియలు, న్యూన క్రియలు, ఏమీ కాదు. కాల పురుష వచన భేదమును బట్టి మార్పు చెందనివి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ న్యూన క్రియలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి. క్రియారహిత వాక్యం. ఆప్షన్స్ వాడు నా తమ్ముడు, జాన్ సినిమా చూస్తున్నాడు, అతను మంచి ఆటగాడు. 1 మరియు 3. క్రింది వానిలో క్రియారహిత వాక్యం గుర్తించండి అన్నాడు. గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఏదో. కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 3. వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు. 2 కరెక్ట్ ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారంటే నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.